హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే కనిపిస్తుంది కదా, ఇదైతే లాస్ట్ లాగా అన్నట్టు 2023 నైట్ 22:53 అంటే 10:53 మేము అక్కడికి వెళ్ళినాం అన్నట్టు. ఇది వచ్చేసి వ్లాగ్ వచ్చేసి సౌదీ బార్డర్ నుంచి వెళ్ళి దోహాకి అంటే ఖత్తర్లోకి ఎంటర్ అయినాం అన్నట్టు. అంటే అక్కడ జంగల్ ఉంటుంది. జంగల్ అంటే అక్కడ అన్ని గుడిసెలు ఉంటాయి అన్నట్టు. అక్కడ నుంచి మేము రిటర్న్ అయినాం. ఆల్రెడీ మార్నింగ్ వెళ్ళినాము. మార్నింగ్ వెళ్ళేసి మళ్ళీ ఈవినింగ్ నైట్కి రిటర్న్ అయినాం అన్నట్టు. ఇక్కడ కనిపిస్తుంది కదా, 3వ నెల 3వ తారీఖు 2023 రాత్రి 10:53. అటు ఇటు అంటే 11 అయింది అనుకో. ఈ వే అయితే మాకంటే చాలా అంటే చాలా ఇష్టం. ఇప్పుడైతే నేను ఆ బ్రిడ్జ్ మీకెళ్ళి నుంచి వెళ్ళి అక్కడ సౌదీ బార్డర్ సైడ్ నుంచి వెళ్ళి ఇటు దోహా బార్డర్కి ఎంటర్ అవుతున్నాను అన్నట్టు. అంటే సౌదీ ఓన్లీ నేను ఉండడు దోహాలనే ఉన్నా ఆల్రెడీ. కనిపిస్తుంది కదా, అక్కడ ఏంటంటే ఫ్లైఓవర్ లెక్క ఉంటాయి అన్నట్టు. మీద 2 రౌండ్ బోర్డులు ఉంటాయి. ఆ రౌండ్ బోర్డులు కొట్టుకొని బయటకు వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఇప్పుడు హైవేకి ఎంట్రీ కావాలన్నట్టు. ఇప్పుడు నేను దోహాకు పోతున్నా కాబట్టి ఈ సైడ్ ఎంట్రీ ఉంటుంది నాకు. ఒకవేళ నేను సౌదీ వెళ్ళాలనుకుంటే ఈ రోడ్డు ఇప్పుడు కనిపిస్తుంది కదా, లెఫ్ట్ సైడ్లో పోతే సౌదీలోకి ఎంటర్ అవుతాము. రైట్ సైడ్కి వెళ్ళి పోతున్నామంటే ఇప్పుడు నేను ఎంటర్ అవుతున్నా చూసినా, ఈ వేళకి వెళ్ళిందంటే డైరెక్ట్ వచ్చేసి నేను ఖత్తర్లోకి ఎంటర్ అయిపోతా. ఖత్తర్ దోహాలోకి ఎంటర్ అవుతా. అంటే మెయిన్ సిటీకి ఎంటర్ అవుతా అన్నట్టు. దోహా అనేది ఖత్తర్కి మెయిన్ సిటీ అన్నట్టు. కనిపిస్తుంది కదా, మేము ఈ రోడ్ ఎక్కినామంటే ఏం లేదన్నా ఒక 100 నుంచి 115 స్పీడ్ దాకా అయితే ఉంటాము. ఇది ఏంటంటే ఈ రోడ్ వచ్చేసి 120 దీని స్పీడ్ లిమిట్. యాక్చువల్గా కెమెరా రావాలనంటే కెమెరా కొడితే 135కు కొడుతుంది కెమెరా. ఈ రోడ్డు మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా 80 కిలోమీటర్స్ అని ఆడ బోర్డు పైన ఉంటుంది. ఫస్ట్ 74 ఎగ్జిట్ వస్తుంది. ఎగ్జిట్లో చూసుకుంటూ పోలేం. మాకైతే ఏంటంటే అలవాటు అయిపోయింది కాబట్టి దీని మీద కలాస్ 115 దాకా అయితే పోతాం కంపల్సరీ. ఇక మేడం వాళ్ళు ఉంటే గిన మా ఇంటోళ్ళు గిన ఉంటే వాళ్ళు 115 అవుతాం. లేరా అని అంటే 120, 25 అట్లా అవుతాము. కనిపిస్తుంది కదా, ముందట పోయి బండి 135 పోతున్నది. మేమే 115, 20 మీద ఉన్నాము. ముందట పోయి ల్యాండ్ క్రూజర్ అయితే న్యూ మోడల్ అది వచ్చింది. చాలా అంటే చాలా మంచిగా ఉంది కూడా వెహికల్ కూడా. అది నాకైతే చాలా ఇష్టం. కానీ న్యూ మోడల్ కంటే ఓల్డ్ మోడల్ అయితే ఇప్పుడు నేను యూజ్ చేసే వెహికల్ అయితే చాలా అంటే చాలా ఇష్టం. అది ఓన్లీ లుకింగ్కే హైట్ బాగా, అది వెహికల్ హై వీల్స్ చేయించుకుంటే హైట్ అవుతుంది అంతే. దానికి లుకింగ్ అది తప్ప ఇంకా వేరే ఏం లేదు అందులో లోపల. ఇప్పుడైతే ఎంత కొడుతున్నాం అంటే 120 అయితే 118 కొడుతున్నాం ప్రజెంట్. ఎక్కువ యూజ్ చేసేటైతే 118. ఇదైతే నాకైతే చాలా ఇష్టం. కనిపిస్తుంది కదా నైట్ ఎంత అంటే సఫా వెళ్ళిపోతున్నాం. మీ ఇంటికి వచ్చేసరికి ఆ వే అయితే వచ్చేసి మాకు గంట టైం తీసుకుంటుంది, 1 గంట. ఇక మేమున్నామనంటే మాకు ఒక 40 నిమిషాలు. ఇంటోళ్ళతో ఉంటే గంట. ఇక్కడ కనిపిస్తుంది కదా దోహా 80 కిలోమీటర్ మిస్ 5 సంథింగ్ ఉంది. అంత లాంగ్ అన్నట్టు. మాకైతే నువ్వు ఈ పని చెప్తే మాకు ఎంతన్నా చేయబోతుంది. ఇక్కడ నుంచి అది పదక్కలు తిరగరామని తిరగతాం, కానీ మాకు చెప్పని పని చెప్తే దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. ఇందులో అయితే కనిపిస్తుంది కదా వ్యూ అయితే. ఈ డే టైం అయితే కొంచెం ఇంత థిక్నెస్ రాదు, కానీ వ్యూ అయితే మంచిగా కనిపిస్తుంది నైట్ టైంలో అయితే. ఎందుకంటే ఒకటే వేగా వచ్చి స్టీరింగ్ పట్టుకొని కూర్చోవాలి. కొన్ని బండ్లకి ఏంటంటే మన ఎక్సలేటర్ది ఆటోమేటిక్ ఉంటుంది, దాన్ని వచ్చేసి పెట్టి కూర్చోవచ్చు. కానీ నేను క్రూజర్లో పోతేనైతే ఈ డైరెక్ట్ క్రూజ్ కంట్రోల్ పెట్టేసుకొని క్రూజ్ కంట్రోల్ సెట్ చేసుకుంటా డైరెక్ట్ పెట్టేస్తా. ఇంత స్పీడ్ అని పెట్టేసి 180 పెట్టేస్తా, 118 పెట్టి కలస్ డైరెక్ట్ వెళ్ళిపోతా. అదే వేరే బండి అయితే 118 పోతా. ఇంకా మా ఇంటి వాళ్ళు ఉన్నారని అంటే 115 ఇట్లా వెళ్తానట్టు. కనిపిస్తున్నాయి కదా, ఒక్క బండి కూడా కెమెరా ఉన్నదనుకో
కెమెరా ఈ ముందట పోయే బండ్లు ఎట్లా చెప్పాలా, కెమెరా ఉన్నదనుకో కంట్రోల్ తగ్గించేస్తాను వెంటనే 135 అట్లా వచ్చేస్తారు. కెమెరా లేదనుకో 140 150 అట్లా పోతారు అన్నట్టు. మొత్తం హై స్పీడ్ ఫటాఫట్ కొట్టేసుకొని పోతారు. ఇక వీళ్ళు ఏంటంటే మన లెక్క చూడరు అన్నట్టు. నైట్లో ఇప్పుడు ఎట్లా అంటే అక్కడ కెమెరాలు ఉంటాయి, కెమెరా వస్తుంది అనుకో ఇక్కడ ఫోన్ పెట్టుకుంటారు. రాడర్ అనేది ఒకటే యాప్ ఉంటుంది అన్నట్టు. రాడర్ అంటే ఎట్లా అంటే స్పీడ్ కెమెరాలు ఏడాడు ఉన్నాయి, ఏమేమి కెమెరాలు ఉన్నాయి అన్నీ చూపిస్తుంది అందులో. నువ్వు లొకేషన్ సెట్ చేసుకుంటే చాలు, నీకు ఇక్కడ కెమెరా ఉందని చెప్పి ఈ ముందల ఇక్కడ కెమెరా ఉందనుకో ఎగ్జాంపుల్, వీడికి ఒక 300 మీటర్ల దూరంలో కెమెరా ఉంటుంది. కెమెరా ఉంటే అది ఇక్కడనే చెప్పెడుతుంది ముందే, నీకు గింత డిస్టెన్స్లో కెమెరా ఉంది స్లో, మళ్ళీ ముందటికి పోతే గింత 3 సార్లు చెప్తుంది 100 100 100, తర్వాత 10కి చెప్తుంది మళ్ళీ. అప్పుడు నువ్వు బ్రేక్ స్లో వేసుకోవాలి కంపల్సరీ. బ్రేక్ స్లో వేసుకుంటే నీకు కరెక్ట్ స్పీడ్ లిమిట్కి వస్తావు అన్నట్టు. వీళ్ళు ఏంటంటే 150 180 200 ఒక్కొక్కరు ఇట్లా కొడతారు. అంటే ఇక్కడ సిటిజన్ వాళ్ళు ఓన్లీ. ఇప్పుడు మేము అసంటోళ్ళు అయితే స్లో పోతాం. ఎందుకనంటే ఒక కెమెరా కొట్టింది అనుకో ఏం లేదన్నా 500 ఫైన్ వస్తుంది. 500 ఫైన్ అంటే నువ్వు తొందరగా కట్టుకుంటే మళ్ళీ 250 50% డిస్కౌంట్ ఉంటుంది. ఒకవేళ లేట్ చేసి కట్టినావు అనుకో 1 మంత్ అయిపోయిన తర్వాత కట్టినావు అనుకో అప్పుడైతే 500 కంపల్సరీ కట్టాలా. 500 అంటే ఇండియా కరెన్సీలో వచ్చేసి దగ్గర 5,500 నుంచి 6,000 అవుతాయి. ఆ రేట్ ఉంటుంది అన్నట్టు. కానీ అనిపిస్తుంది ఇప్పుడు మీదికి పోయినాం అనుకో అదొకటి 74 నెంబరు 70 నెంబర్ 70 నెంబరు. నైట్ అవుట్లో అయితే ఇంత తిరుగుతాం, మంచిగా అనిపిస్తుంది. ఒకటి ఏంటంటే నైట్ అవుట్లో ఎంతన్నా బండి కొట్టు బండికి దెబ్బ తాకినట్టు ఉండదు. తాకినట్టు అంటే ఇక్కడ బాగా గరం కాబట్టి ఎట్లా అనిపిస్తుంది అంటే స్పీడ్ పోయినావు అనుకో బండి మోషన్ ఎత్తుకోదు, అంటే స్పీడ్ కాదు, పికప్ తొందరగా రాదన్నట్టు. అదే నువ్వు చలికాలంలో అయితే నువ్వు ఎంతన్నా కొట్టు బండి మంచిగా పికప్ రన్ అవుతుంది. ఎందుకంటే చల్లదనం కావాలి కదా. అది కూడా మన మనిషి లెక్కనే ఉంటా. సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్